హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఫైవ్ సినర్స్. చాలా రోజుల తర్వాత వచ్చినా కదా, చాలా రోజుల నుంచి మా వాళ్ళు వీడియోలు చేస్తలేరు. ఎందుకంటే ఎవరు పనులు బిజీ ఉన్నారు, సేమ్స్ వచ్చినాయి, అందరూ బిజీ అయిపోయారు. సారీ, అందరు మనోలే కదరా, మా వాళ్ళ తప్పేముంది. సో గైస్, అయితే క్రికెట్ ఆడికి వచ్చినాం. ఎప్పుడు పెట్టండి బండి నాకు ఫోన్ చేసి బాక్స్ పోదామని చెప్పిండు, 1000 రూపాయలు పెడతా అన్నాడు. అందుకోసం వచ్చిన. సారీ, వేరే కంటెంట్ ఉంది కదా, తీద్దాం. ఫస్ట్ అయితే కొంచెం క్రికెట్ అనేది దిగాలి కదా. వెంకటేశ్వరానికి సినిమాలో ఆఫర్ వచ్చింది, దానికి ఆడిషన్ చేస్తున్నాడు. అదే ఆయన పేరేంటిది, ఈడు వచ్చినాయి. ఆ సినిమా పేరు లైలా. సినిమాలో ఇడిగి ఉంటాడు దాంట్లో కూడా మధ్యలో. సో గాయ్స్, ఇప్పటికైతే మనం బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. జర అప్పటివరకు ఒక మ్యాచ్ ఆడినాకనే కంటిన్యూ చేస్తాం, ఎందుకంటే బాయ్. సో ఇప్పుడు వెంకటేశ్వరానికి ఆడిషన్ చేపిస్తున్నాము, ఆయనకి సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు వెంకటేశ్వరానికి బ్రేక్ అవన్నీ కమ్మలు చూపించుకున్నాను. కంటిన్యూ చేస్తున్నా. ఆడికి ఎవ్వడు నీ మీద చెయ్యాడు, నేను నమ్మకం ఇస్తున్నా. చూడు, ఆగ్రా భయ్ అంటే మీ గలలో సబ్బట్టి మాకు ఇయ్యకు. ఆగ్రా భయ్, ఒకటే మాట నేను చెప్పేది, నువ్వేం చేయదు. నీ స్క్రీన్ ప్రెజెన్స్ కనబడితేనే బట్టలు చింపేసుకుంటావు. లేకనే మనం వచ్చింది 1 month. అరే నువ్వు వేసుకోరా చెప్పు. ఏంట్రా నేను చెప్పేది మా అమ్మాయి, 1 month అయిపోయింది. అందరు శివాయిడి అని అడుగుతూ. నన్ను కూడా అడగలేదు కానీ నేను అడిగిన శివాయిడి. చెప్తున్నా, ఏం చేయదు. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. ఇప్పుడు ఈడు లవర్, నువ్వు ఇంకోసారి బాల్ వచ్చింది అనుకో, వద్దురా ఆగు. ఈడు లవర్, వాళ్ళ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు, ఆమె ఫోను అలా అయ్య లేపుతాడు. అలా అయ్యవాడు ఈడు. అదే సీన్ మీరు డైలాగ్ మీ ఓన్. ఎంత సీరియస్ అంది అంత సీరియస్. అర్థమైంది నీకు మామ. నేను చలో స్టార్ట్. అరే ఫోన్ ఎత్తుతలేరా శివ. అరే వాళ్ళ డాడీ కోవాలి కానీ ఫోన్ ఇరా. హలో, అరే సురేష్ అంకుల్ మీ కూతురికి అంకుల్. హలో, అరే సురేష్ ఫోన్ ఇవ్వకుంటే గలీజ్ చేసేసా, నీ చెక్కలు ఇవిపోతాయి. హలో, బాబు కాదు గీబు కాదు, అంకుల్ అని అంటున్నా. అంకుల్ అంటున్నా, లేకుంటే నీ సురేష్. అరే నీ షాప్ బంద్ అయిపోతుంది, నువ్వు బంద్ అయిపోతావు, నీ షాప్ బంద్ అయిపోతుంది. ఆ చెక్కలు ఉన్నాయి ఇప్పుడు మీ ఇంటికానే పెడతా, కళ పెట్టేస్తా. అరే నీ పిల్ల ఫోన్ చేసి. హలో పిఏ రా, ఈడవ్వడం మనకే దమ్కిలు ఇస్తుండు. అరే నువ్వేంద్రా, నువ్వు కథలు కొడుతున్నావు. నువ్వు సినిమా చేసారు కదా, అలా రాఘవ లారెన్స్ ఫుడ్ అడిగేసి వస్తే మెడ పట్టుకొని బయటికి అంటారు కదా, అది వచ్చినాక సీన్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు నేను పిలుస్తా రావాలి. ఇప్పుడు రాఘవ లారెన్స్ నేను రాఘవ లారెన్స్, నేనే 2 క్యారెక్టర్లు. ఇది జస్ట్ క్యారెక్టర్ అటు ఇటు మారుతుండే, డైలాగులు ఉండే ఈ క్యారెక్టర్కి. ఏమైందన్నా ఇడుస్తున్నా గట్టిగా? నీ కూడుతా పోయన్నా, నీ కూడు తిని పెరిగిన ఒళ్ళన్నా ఇది. ఆకలి అంటుర్రా. నా చెప్పన్నా ఓడన్నా నేను అన్నది. నేను మెడరా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు. మెడ పట్టి నన్ను బయటికి గెంటేశారు. తెలుసు కదా, బ్యాచ్ నెంబర్ 18 ట్రాన్స్ఫర్లు ఎన్ని, 5, 4, 6, 8 ఏదో ఒక చెప్పు. భయం లేదా సార్ అన్నాడు. భయం లేదా నీకు? చెప్పు సార్. భయం లేదని. నా ఎదురుగా చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేతు నా మీసం పైన ఉండాలి సార్.
ప్రతి క్షణం డ్యూటీలో ఉన్నప్పుడు ఎంతమందిని ఎన్కౌంటర్ చేసి ప్రతి క్షణం భయపడుతుంటాను సార్. ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ప్రతి క్షణం భయపడుతుంటాను సార్. మరి సార్ భయం లేదన్నది. చిటికలే పెయిన్లు చూడరా, ఇవే మజా కాదు. పేర్లు చూడన్న శివ, నేను ఏమైనా గెలుపుతున్నానా? సో మోడల్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తీసుకో. ఏ జర్రాబే ఉప్పు నువ్వు ఏమైంది శివ, మళ్ళా నువ్వు అంటే దోస్తానా మస్తుందంట నీకు. చెప్పు చెప్పు చెప్పు. దోస్తానా అంటే చాలా ఉందంట కదా నీకు. మనం అట్లా కాదు బాయ్, దోస్తానా అంటే జాన్ ఇచ్చేస్తాం అంతేనా? అంతే బాయ్, ఇంతమంది ఉన్నారు కదా నీ దోస్తులలో, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు బాయ్? నా బెస్ట్ ఫ్రెండ్ కొడితే నీ మ్యాచ్ చేస్తే ఫస్ట్ వస్తారంట ఓవరాల్. ఓవర్ వెంకట్. బాయ్, నీ లైఫ్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది వెంకటే అంట కదా. అవును వెంకట్ ఎన్నిసార్లు బాయ్, అది నువ్వు మాట్లాడదు, చాలా ఎక్కువ పర్సనల్. నీ పనులలో నల్ల నల్లగా ఉంది, ఏందా జూమ్ చేయి చెప్పు బాయ్. ఏ పేస్ట్ వాడతాడు బాయ్? నువ్వు వాడేది ఏం పేస్ట్? చెప్పు. ఈ బాయ్ని తీసుకెళ్తారు. నన్ను తీసుకోర్రా, నేను చెప్తా. బీజమే రాయడం. ఇప్పుడేమైంది, చావే నన్ను చూసి భయపడుతుంది. బాయ్, ఇప్పుడు మీకు దోస్తానే ఎక్కువ అంట కదా బాయ్. ఇగో తెలియదు ఏముంది, మా కసం కుడా కసం చెప్తున్నా. మా తానికి వస్తే తల్లి తల్లిగా పెట్టేస్తాం అనుకున్నా. ఎవరిని తల్లిగా పెడతారు? మీకు అవుతుంది నవ్వులాట, అనుకో గుద్దులాట చేసేస్తాం అంటున్నా మేము. శివాలాట. అది కాదు బాయ్, మీ పేరేం పేరు? టీవీ అంటారు, తెలంగాణ వెంకట యాదవ్. బాయ్, ఒక్కసారి చెప్తా, మంచి మంచోనికి మంచి నీళ్ళు తాగిపించిన నువ్వెంత బాయ్. మీకు ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా రీల్స్ చేస్తుంటారు కదా, మీకు దుష్మని ఏం లేదా బాయ్? ఇగో చెప్తున్నా కదా, దుష్మన్లు అంటే ప్రతి ఒక్క అనుకుంటారు. ఏమంటున్నా? బాల్ తీసుకుంటా ఇట్లా గోల్డ్ మీద గోల్డ్. ఒక్క నిమిషం ఆగు. బాయ్, కాదు, నువ్వు అంటే వాడు బాల్ వేస్తుండు మీదకి వెళ్ళి. అట్లా కాదు బాయ్, మీరు ఇట్లా బుల్లెట్ వేసుకొని మొత్తం వేసుకొని పోతారు కదా, ఎవరైనా వచ్చి ఏదైనా వచ్చి చంపేసి వెళ్ళిపోతే వస్తారు. రారని కాదు, మా దగ్గర ఏముంటాయో తెలుసు కదా. ఏముంటాయి? తుకుడాలు ఉంటాయి బాయ్. ఆ తుకడాలు వచ్చేలోపు ఇద్దరు ముగ్గురు వచ్చి పట్టేసుకుంటే మైండ్ సెట్ మాది అలాగుంటది. అడు ఓకే ఈ నాటకాలు పిలిచిరు ఇంటర్వ్యూకి. బాయ్ బాయ్ బాయ్, నమస్తే బాయ్, ఎట్లున్నావు? బుక్ చేసుకోరా, అంతా మంచిదేనా? ఇస్తా బాటిల్. ఇప్పుడు నన్ను ఏమడుగు, నీ ఎక్స్ మళ్ళీ దగ్గరకు వస్తే ఏం చేస్తావు? సరే సరే, ఎక్స్ దగ్గరకు వస్తే ఏం చేస్తావు? ఇంకోసారి లీడే అడిపించుకుంటున్నా. చెయ్యి. అరే ఆగురా, సీరియస్. చెయ్యి బాయ్. ఇప్పుడు బాయ్, ఇప్పుడు మీ ఎక్స్ నీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఏం చేస్తావు? ఎందుకు చెప్పాలా? ఉంచేసి అది మళ్ళీ వస్తుంది. ఓపెన్ టాప్. నువ్వు ఎందుకు ఇట్లా నీ చెట్లు అన్ని ఇట్లానే ఉంటాయా? ఇది టీ షర్ట్ కాబట్టి. ఓపెన్ టాప్ టీ షర్ట్ అన్ని ఇట్లా ఉంటాయా? టీ షర్ట్ అన్ని ఇట్లా లేదన్న, ఇది రెడ్ కలర్ ఉంది, ఇంకోటి బ్లాక్ కలర్. ఇంగ్లీష్ వచ్చాడు. ఇంగ్లీష్ వచ్చా? యా, సైకాలజీ. ఓకే, ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్. ఇంగ్లీష్
నన్ను అయితే తిలక్ నగర్ వెంకట యాదవ్ షార్ట్ ఫామ్ లా మనది స్క్రీన్ నేమ్ అయితే టీవీవై. స్క్రీన్ నేమ్ అంటే తెలుసు కదా, పేరేంటేనే జానెట్ జరగాలి. ఆ కాల్ తీరా పోయి బాయ్ నేను కూర్చున్నాడే ఎంత నా స్టైల్ అంటారు ఇది. ఫైల్స్ చెప్పు ఇంకా బాయ్. ఏంటో పోయాను ఏరియా మనదైతే షేరోంకి బస్తీ. నువ్వు నా రాజ్యస్థం చూసే తెలుసుకోవాలి, నేను తిలక్ నగర్కి వెళ్ళాను. చూసినా పోయి అందుకో సెకండ్ ఇచ్చినా కదా నీకు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తాను. నీకు సడన్ గా 10 కోట్లు ఇచ్చిన ఏం చేస్తావు? ఏం చేస్తా బాయ్, ఖర్చు పెడతా. ఎవరి మీద ఎవరి మీద? పిల్ల పేరు ఆమె నీ దగ్గరికి వస్తుంది. శివ నాకు నువ్వు కావాలి, నువ్వు తప్ప నేను ఎవ్వరిని పెళ్లి చేసుకోను, నా జిందగీలో నీకోసం ఏమన్నా చేసుకుంటా, రోడ్డు మీద నంగ అయిపోయి ఏమన్నా తిరుగుతాను. ఏం చేస్తావు? వద్దు బాయ్, మనకు పోరీలు వద్దు. ఫోర్ నీకు పడదురా ఏం చేసినావు? ఏం చేసినా? మళ్ళీ చేయి బాయ్. వద్దులే. సో గైస్ అయితే మనం చాలా ఎంటర్టైన్మెంట్ చేసేసిండు. ఏడు శివాడు మస్తు ఎంటర్టైన్మెంట్ చేసేసారు. సో గైస్ ఇదైతే పక్కా లైక్ అండ్ ఎవరికన్నా యాక్టింగ్ దేంట్లో షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి కావాలంటే రైట్ అయితే కంటిన్యూ చేస్తాం, తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. ఏమైనా డైలాగ్ లేదు మళ్ళీ. సో గైస్ అయితే ఎండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు ద 5 sinners. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినాం, మంచి కంటెంట్ తో వచ్చినాం. బాయ్.